హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్ఎండ్ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది ఇది ఒక కస్టమర్ అయితే అతను కొంచెం ఆడియో మీద నాలెడ్జ్ ఉండి తనకి ఏమేమి బోట్లు కావాలి ఏంటి అనేది అన్నీ ఒక్కొక్క టెక్నీషియన్ దగ్గర అయితే తీసుకోవడం జరిగిందనమాట. అవి అయితే ఆఖరికి మనకు పంపారు. మన దగ్గర కూడా ఇదివరకు సబ్-వూఫర్ బోర్డు అండ్ 5 ఛానల్ బోర్డు అవి నన్ను కొరియర్ చేయమన్నారు, చేశాను. అది ఏమైందో తెలియదు, అతనికి కొంచెం ఎందుకులే అంత కలపలేమనే ఉద్దేశంలో మరి ఏమనుకున్నారో, లేకపోతే అక్కడ లోకల్ టెక్నీషియన్ ఏమన్నా హ్యాండ్ ఇచ్చారేటో తెలియదు, కానీ మళ్ళీ తిరిగి మన దగ్గరికి తీసుకొచ్చారనమాట. ఇందులో అన్ని పార్ట్లు ఆయనే కొనుక్కున్నారు. మీకు ఆయన ఏమేమి కొన్నారు ఏంటి అనేది అయితే ఒకసారి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ఈ ట్రాన్స్ఫార్మర్ చూసారా ఫ్రెండ్స్, ఇది ఏదో ఆన్లైన్లో కొనేసినట్టున్నారు. ఇందులో ట్యాపింగ్లు అయితే ఎక్కువ ఉన్నాయి, 24, 30 చూడొచ్చు. 30, 24 అంత ట్యాపింగ్లు బాగానే ఉంది, కానీ ఇది మొత్తం అల్యూమినియం. మ్యాక్సిమం ఇది వస్తే 3 amp కానీ 3 amp వస్తుందేమో అంతే. మరి కస్టమరు ఎక్కడ కొన్నారు ఏంటో మరి మనకైతే చెప్పలేదు, నేను అంత అడగలేదు. ట్రాన్స్ఫార్మర్లు అయితే పనిచేయండి, వేస్ట్ అని చెప్పాను. ఇదైతే తన దగ్గర ఏదో పాతది ఏదో దేంట్లోదో అన్నారు. ఇవి రెండిట్లో యూజ్ చేసేయమన్నారు అనమాట. ఫస్ట్ అదే అతను అయితే ఏం పని చేయండి, వేస్ట్ వీటితో. మరీ 3 amp అయితే దేనికి వాడతాం, అసలు వేస్ట్ కదా అని చెప్పి ఇంకా 2 వాడలేదు. ఇంకేం తీసుకున్నారు చూద్దాం. 2 బక్ కన్వర్టర్లు అయితే తీసుకున్నారు, మరి ఎక్కడ తీసుకున్నారు. ఇది వచ్చి ఫ్యూటెక్ రిమోట్ కిట్ అనమాట. ఇది ఓన్లీ బేసిక్ ఫ్యూటెక్లో బేసిక్ రిమోట్ కిట్ అనమాట. క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది, పర్లేదు. కాకపోతే ఇందులో మనకి ఇన్బిల్ట్ బ్లూటూత్ అయితే ఉండదన్నమాట. బ్లూటూత్ ప్యానల్ ఇంకా ఇలా విడిగా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా యాడ్ చేసే పంపించారు. మరి ఇది ఏ టెక్నీషియన్ దగ్గర తీసుకున్నారో తెలియదు మనకి. విడిగా యాడ్ చేయించి పంపారనమాట. ఇది ఒకటి, ఇదేమో మన టెక్నికల్ కుమార్ ఉన్నారు కదా, ఆయన దగ్గర తీసుకున్నారు అనమాట. ఇది అలా ఒక్కో టెక్నీషియన్ దగ్గర అయితే తీసుకున్నారు. మరి ఇది పవర్ పీసీవి ఎక్కడ తీసుకున్నారో తెలీదు. ఇవి కొన్ని ఆయన ఆన్లైన్ అటు ఇటు ఆన్లైన్లో సెట్ చేసి తీసుకోవడాలు అన్నీ చేసుకున్నారు అన్నమాట. ఇది వచ్చి విఎంఎటర్ అండ్ ఇది వచ్చి బ్యాక్ సైడ్ ఇన్పుట్ అనమాట, ఇన్పుట్ సాకెట్. అంత పెద్దది, దీని హోల్కి దీనికి సంబంధం లేకుండా ఉంది. ఇది మళ్ళీ కటింగ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇది వచ్చి డిస్ప్లే కనెక్టర్స్. ఇది వచ్చి పీసీవి చూడండి ఫ్రెండ్స్. ఇది మరి ఎక్కడ తీసుకున్నారో ఏంటో తెలియదు. తన దగ్గర ఉన్న పాతదో, తను ఇదివరకు ఏదో టెక్నీషియన్ అంట, దాని మీద మరి ఏంటో తెలియదు. ఇది చూడండి, 80 volt 3300 mAh. ఇందులో 3 ఉన్నాయి. ఉపయోగం ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపిన 10,000 2 వేసుకుంటే సరిపోతుంది అనమాట. 10,000 mAh 2 వేసుకుంటే సరిపోతుంది. మొత్తం 3300 లేక 6 కెపాసిటీలు ఎక్కువ కనబడితే తప్ప కెపాసిటీ అయితే తక్కువే. ఫ్రెండ్స్ ఇలా తీసుకున్నాను అనమాట. ఆన్లైన్ ప్రొడక్ట్స్ పూర్తిగా వాటి గురించి అవగాహన ఉంటే ఓకే. ఏదో కెపాసిటీలు 6 కనబడుతున్నాయని తీసుకుంటే అది వేస్ట్, మనీ వేస్ట్ అనమాట మనకి. మెయిన్స్ కార్డు. ఇది వచ్చి సబ్ప్రీ బోర్డు. ఇదైతే క్వాలిటీ బాగుంటుంది. మా సైడ్ అయితే దొరకట్లేదు, వైజాగ్ సైడ్ అయితే ఇది బోర్డు దొరుకుతుంది. మరి టెక్నీషియన్ ఎక్కడ తెప్పించారో తెలియదు, మరి ఏ టెక్నీషియన్ దగ్గర తెప్పించారో మనకైతే తెలియదు. ఫ్రెండ్స్ ఇవన్నీ యూజ్ చేసి తయారు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దీనికి సూటబుల్గా మనం ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నాం అనమాట. మనం తీసుకున్నాం మ్యాక్స్ వర్త్ 24024 10 ampere. ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ ఒక్కటి వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇది పక్కన పెట్టి చూద్దాం, చూడండి అంత డిఫరెన్స్ అయితే ఉందో. ఫ్రెండ్స్ ఇది ప్యూర్ కాపరు, ఇది ప్యూర్ అల్యూమినియం అనమాట. అల్యూమినియం కాపర్కి మనకి క్వాలిటీ అనేది చాలా తేడా ఉంటుంది. డ్రాపింగ్ అంత మాట డ్రాప్ అయిపోతూ ఉంటుంది అనమాట. హీటింగ్ కూడా ఇష్యూ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అది మనకి ఇందులో కనెక్ట్ చేస్తారు కదా, ఇవి కానీ ఎప్పుడైనా హ్యాండ్ ఇచ్చేయంటే అల్యూమినియం దాని మీద వైర్ని అయితే మెల్ట్ చేస్తారు. అది ఎప్పుడు హ్యాండ్ వేస్తుంది కరోషన్ పెట్టి, ఎప్పుడు హ్యాండ్ ఇచ్చినా ఎప్పుడు పోయినా మనకి బోర్డ్స్ అనేవి కాలిపోతాయి. అందుకని ఇటువంటి అల్యూమినియం ట్రాన్స్ఫార్మర్లు అయితే కొంచెం అవాయిడ్ చేయండి. ఆడియో పర్పస్కి ఎక్కువ లైఫ్ అయితే రావు ఇవి. ఓకేనా ఫ్రెండ్స్,
అనమాట. ఇది 24 10 ఆంపియర్. ఇది 30 ఉంది ఏకంగానే. కనీసం ఒక 3 యాంప్ వస్తుంది అయితే మ్యాక్సిమం, అంతే. ఇది అంతకుమించి యాంప్ అయితే ఇందులో ఏమి లేదు ఫ్రెండ్స్. ఇదైతే వాటర్ లేదు, మొత్తం 10 యాంప్ తీసుకుని మొత్తం ఇందులో మన టెక్నీషియన్కి మన దగ్గర తీసుకున్నారు ఇదివరకే శక్తి 5 ఛానల్ బోర్డు అండ్ కుమార్ 6 ఫెట్ అనమాట. ఈయనకి మనమే పంపాము, మన దగ్గరే తీసుకున్నారు అనమాట. మన దగ్గర తీసుకుని అప్పుడు పంపమంటే పంపి అప్పుడే 6 months అవుతుంది. పంపాం, అంతా ఓకే. తను మరి ఎందుకు కనెక్ట్ చేయకుండా మళ్ళీ తిరిగి మన దగ్గరికి తీసుకొచ్చారన్నమాట. ఇదైతే రెడీ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో అయితే దీన్ని కనెక్ట్ చేసిన ఫుల్ వీడియో అయితే వస్తుంది, చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.